హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య ప్రవీణ్. ఈరోజు నేను మధ్యాహ్నం నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ కొంచెం త్వరగా లేచి పనులు చేసుకోవాల్సి వచ్చింది, అందుకే వీడియో తీయడానికి అవ్వలేదు. ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. ఈరోజు నేను స్పెషల్ ఏం చేయట్లేదండి, సండే అయినా కూడా. ఎందుకంటే 2 days బ్యాకే మేము చికెన్ తెచ్చుకున్నాము. అందుకే ఇంకా మళ్ళా 2 daysకే తినాలనిపించదు కదా, అందుకోసమని నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఇదైతే మా పిల్లలు కూడా తింటారు, వెంటనే అయిపోతుందని చెప్పి సింపుల్గా ఎగ్ రైస్ ఒకటే చేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్కి పొంగల్ చట్నీ చేశాను. ఇంటి పని అంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే అర్ధగంటలో అయ్యే పని గంట అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు మనం అనుకున్నట్లు పని చేసుకొని ఇవ్వరు కదా, ఏదో ఒకటి వర్క్ ఉండనే ఉంటుంది. పిల్లలు ఉంటే ఇంట్లో అందరు స్కూల్ పోయినప్పుడే బాగుంటుందండి. పొద్దునే లేచి మనం కూడా పనంతా కంప్లీట్ చేసుకొని ఫ్రీ అవుతాం కొద్దిగైనా. ఇప్పుడు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ పనే సరిపోతుంది. మధ్యలో వాళ్ళిద్దరు గొడవలు పడుతుంటారు, పిల్లలు అల్లరి చేస్తుంటారు కదా, ఇంకా మనకి వాళ్ళ అరవడానికే సరిపోతుంది. కాబట్టి మనం అనుకునే పని త్వరగా అయితే చేసుకోలేము. ఎగ్ రైస్ కానీ ఆనియన్స్ కలుపుతున్నానండి. మరి నైట్కి కలిసింటే ఏదైనా చేసుకోవచ్చులే, ఒక పూటకైనా కనీసం మనకంటూ కొంచెము ఎక్కువ పని పెట్టుకున్నంత మనకి పని ఉంటుంది కదండి. ఇలా సింపుల్గా చేసుకుంటే మనకు కానీ స్ట్రెస్ అవ్వము అంతగా. ఇంకా చికెన్ కంటే మేము ఎగ్ రైసే బాగా తింటామండి. ఎందుకంటే పిల్లలు ఎగ్ రైసే తింటారు, చికెన్ పెద్దగా ఇష్టపడరు. అయినా ఒక రోజుది కాదు కదండి వర్క్ అంటే. ఏ వంట చేసినా మరి ఇంకో రోజైనా ఏం వంట చేయాలని నైట్ నుంచే ఆలోచించుకుంటూ ఉంటేనే మార్నింగ్కి మనకి అవుతుంది. ఇంకా స్కూల్ టైంలో అయితే ఇంకా టెన్షన్ అయిపోతుంది. నైటే అనుకోకుంటే ఇంకా అసలు మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా చేసుకోలేము. ఇవి కొంచెం పచ్చి ఎరగడ్డలండి, అందుకే ఎంతకు వేగడం లేదు. కొద్దిగా టైం చాలా తీసుకుంది అవి మగ్గించుకోవడానికని. సండే అయితే ఎక్కడ బయటకు వెళ్ళడానికి కూడా కుదరదండి, ఇంటి పనే సరిపోతుంది. పైగా ఈ ఎండలు ఒకటి స్టార్ట్ అయ్యాయా, ఇంకా అసలుగా వెళ్ళలేము. ఈవినింగ్ టైం ఏమో మబ్బు అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వెళ్దామంటే ఎండ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ వెళ్దామంటే ఇంటి వరకు ఉంటుంది. ఇంక ఇలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందండి డైలీ. పిల్లలు పార్కు పిలుచుకుపోదాం అనుకుంటాము, అది కూడా అవ్వదు. మా పాప డైలీ అడుగుతుందండి, వీక్లీ పార్కుకి వెళ్దామని. ఇంతకుముందు బాగా పిలుచుకుపోతుంటామండి, ఎందుకు ఈ మధ్య అసలు కుదరడం లేదు, ఇంటి పనే సరిపోతుంది. ఇంకా మా పాపకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి, అచీవ్మెంట్ టెస్ట్ అని. అందుకే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాక పిలుచుకొని పోతాంలే అని చెప్పాను. వాళ్ళ నాన్న అయితే చికెన్ తెస్తానన్నాడండి. నాకైతే తినాలనిపించలేదు. ఉండేదే 4 ఉంటాం కదా, ఇంకా పిల్లలు సరిగా తినరు. ఇంకా నాకు ఒక్కదానికి అని వాళ్ళ నాన్నకి ఒకటే అని సపరేట్ ఎందుకులే అని ఇంకా అందరికీ ఎగ్ రైస్ చేసేయమన్నాడండి. అవునండి, మీరేం తిన్నారు? సండే కదా, మీరేమైనా స్పెషల్ చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరేం తిన్నారు. కొంచెం ఎగ్ రైస్లోకి కారం తక్కువ వేస్తున్నానండి. మామూలుగా అయితే నేను మా వారు కారమైనా తింటాం, కానీ పిల్లలు తినాలంటే కొంచెం కారం తక్కువ వేసే చేస్తాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు కానీ వేయనండి, ఎందుకంటే దీలా ఈ కలర్ ఉంటే మాత్రం బాగా తింటారు పిల్లలు. ఇంకా వాళ్ళ నాన్న తినిపిస్తున్నాడండి బాబుకి. మా పాప ఇక్కడ తింటోంది. బాబు ఇంకా తినడండి ఓన్గా, అందుకే ఇంకా బాబుకి ఒక్కటే తినిపిస్తాం, పాపకి సపరేట్గా తినిపిస్తాము. చెప్పాను కదండి ఎగ్జామ్స్ ఉన్నాయని, అందుకే ఇంకా రూమ్లోకి తీసుకొచ్చాను. హాల్లో ఉంటే ఇంకా మా బాబు చేసే అల్లరికి ఇంకా పాపకి చదువు డిస్టర్బ్ అవుతుందని ఇలా రూమ్లోకి తీసుకొచ్చాను. ప్రాక్టీస్ చేసుకుంటోంది. కాసేపు కూర్చుంటే తనకి కొంచెం మనల్ని చూసి భయపడి చదువుకుంటుందండి. ఇంక నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే
ఇంకా ఫ్రీగా కూర్చుంటుందని చెప్పి కాసేపు ఉన్నాను పక్కనే. ఫస్ట్ తెలుగు ఉందంట, అందుకే తెలుగు ప్రిపేర్ చేసుకుంటుంది. ఇలాంటి వేస్ట్ బుక్కులన్నీ చాలా ఇస్తామండి. రోజుకో బుక్ అయినా అయిపోగొడతారు ఇలా ప్రాక్టీస్ అని చెప్పి. లేదంటే ఇంకా స్లేట్లో రాసుకోవడానికి ఇబ్బంది పడతారని ఇలా చేస్తానన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.